మనకి జైల్ డిపార్ట్మెంట్, ప్రిజన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈరోజు తుని పరిధిలోని 600 గజాల స్థలంలో పెట్రోల్ బంక్ ఒకటి ప్రిజన్స్ వెల్ఫేర్ విషయంలోనే కానీ వాళ్ళు మెయింటెనెన్స్ చేసే విధంగా ఈరోజు ఒక పెట్రోల్ బంక్ ఓపెన్ చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ప్రిజన్స్ డీసీ గారు, అదేవిధంగా కాకినాడ ఎస్పీ గారు, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే దివ్య గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్స్, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా హరిప్రసాద్ గారు, రవికిరణ్ గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ కూడా పేరు పేరైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎస్పెషల్లీ ఈరోజు మేము వచ్చిన తర్వాత జైల్ ప్రిజన్స్కి సంబంధించి వెల్ఫేర్ విషయంలో అనేకమైన మార్పులు తీసుకురావడం, అదేవిధంగా అనేకమైన పరిణామాలు తీసుకురావడం కూడా మీరు చూస్తున్నారు. అరౌండ్ మనకి రాజమండ్రికి సంబంధించిన పరిధిలోని ఇంచుమించుగా 4 పెట్రోల్ బంకులు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. 3 రాజమండ్రిలో, అది కూడా నేను ఒకసారి వెళ్ళి ఓపెన్ చేశాను. అవన్నీ కూడా ప్రిజన్స్లోని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయింటెనెన్స్తోనే జరిగే కార్యక్రమం. ఎస్పెషల్లీ లోపల వాళ్ళు శిక్ష అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేటప్పుడు ఒక పరివర్తనతో రావాలి, ఒక మార్పుతో రావాలి. డెఫినెట్గా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి లైఫ్ని డీల్ చేయడానికి ఇవన్నీ కూడా ఒక టూల్స్ కింద ఉపయోగపడే పరిస్థితి. ఈరోజు మన రాజమండ్రి సెంట్రల్ జైల్లో కనుక చూసుకుంటే ఓపెన్ కల్టివేషన్కి కూడా కొన్ని పరిస్థితులు వెళ్తారు, కొన్ని షాప్స్ మెయింటైన్ చేసుకుంటారు, ఒక కేఫ్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. ఆ కేఫ్ మెయింటెనెన్స్కి కూడా నేను లాస్ట్ టైం వెళ్ళడం జరిగింది. ఒక కేఫ్ మెయింటైన్ చేయడం కానీ, హోటల్స్ మెయింటైన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా లోపల వాళ్ళు ఎవరైతే జీవిత ఖైదీలు అనుభవించే వాళ్ళు కానీ, ఖైదీ అనుభవించే వాళ్ళందరూ కూడా మంచి ప్రవర్తన రావాలి. రేపు పొద్దున వాళ్ళు శిక్ష అయిపోయిన తర్వాత పూర్తయి బయటకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఒక మంచి లైఫ్ డీల్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం. అదేవిధంగా ప్రతి చోట కూడా ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది లేకుండా అన్ని కాన్స్టిట్యున్సీ పరిధిలోని కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడానికి కూడా రోజు కంకణం కట్టుకున్నాం. అదేవిధంగా సెంట్రల్ జైల్స్లోని ఇక్కడ లాస్ట్ 5 సంవత్సరాలు ఈవెన్ ప్రిజన్స్లో కూడా సీసీ కెమెరాలు పనిచేయని పరిస్థితిలో ఈరోజు మళ్ళీ మేము ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అన్ని చోట్ల కూడా సర్వేలెన్సెస్ ఉండాలనే ఉద్దేశంతో ఆఖరి ప్రిజన్స్, అదేవిధంగా మ్యాక్సిమం విలేజ్ వైజ్గా కూడా సీసీ కెమెరాలు పెట్టేదానికి మేము ముందుకెళ్తున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఈరోజు విజయవాడ కమిషనరేట్లో మొత్తం అంతా కలిపి సుమారుగా 7,500 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసి ఈరోజు మొత్తం కంట్రీలోనే ఫస్ట్ ప్లేస్లో ఉండే పరిస్థితి కనిపిస్తాం. ఇందాకే మా ఎస్పీ గారు చెప్తున్నారు, అరౌండ్ ఇంచుమించుగా ఒక 28 డ్రోన్స్ని మేము తెచ్చుకున్నామండి. ఇంకా సీసీ కెమెరాస్ సంబంధించి కూడా దగ్గర 35 lakhs ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారు. ఇంకా 15 lakhs వర్త్ సీసీ కెమెరాలు కూడా పెడుతున్నాము. ఓవరాల్గా 1,00,000 సీసీ కెమెరాలు ధ్యేయంగా ఈరోజు మేము పనిచేస్తున్నాం. ఓవరాల్గా నాకు తెలిసి ఇంచుమించుగా ఒక 60% కంప్లీట్ అయినాయి. మిగతా 40% కూడా ఒక 3 to 4 monthsలో కంప్లీట్ చేసి ఎక్కడ కూడా అంటే తప్పు చేయాలన్నా కూడా భయపడే విధంగా సర్వేలెన్సెస్ పెట్టేదానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. దానికి తోడు ఈరోజు టెక్నాలజీని బేస్ చేసుకొని మొన్నే కంట్రీలో ఫస్ట్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఒక హ్యాక్థాన్ కూడా 3 days ప్రోగ్రామ్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇది కంట్రీలోనే ఫస్ట్ మన ఆంధ్ర పోలీసే చేయడం కూడా జరిగింది. దానికి కూడా గర్వంగా చెప్తూ టెక్నాలజీని బేస్ చేసుకుని రాబోయే కాలంలో కూడా ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని మీ అందరికీ మేడం రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినప్పుడల్లా సాధారణ కానిస్టేబుల్ దగ్గర నుండి ఐజీ వరకు చాలామంది బాధితులుగా మారుతుంది. అంటే సామాన్య బాధితులతో కాకుండా అంటే పొలిటికల్గా కానివ్వండి, లేకపోతే వేరే విధంగానో పొలిటికల్ హెరాస్మెంట్ కావాలి. దీనికి కారణం ఏంటంటారు? ఒకటి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి పాలిటిక్స్కి సంబంధం. నేనేమంటానంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎప్పుడు కూడా గవర్నమెంట్కి అనుగుణంగా పనిచేసేవారు. పొలిటికల్ లీడర్స్కి అనుగుణంగా పనిచేస్తేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. నా మాట అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ వేరు, పొలిటికల్ లీడర్స్ వేరు. నేను గవర్నమెంట్కి అనుగుణంగా పనిచేసే ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది రాదు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే మనం ఇంతకు ముందు పనిచేసిన వాళ్ళు ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అంతవరకు ఎందుకు నా కాన్స్టిట్యున్సీలో సర్కిల్ ఇన్స్పెక్టర్స్ పనిచేస్తున్నారు. ఇప్పటికి అప్పుడు ఆ గవర్నమెంట్లో పనిచేస్తారు, ఈ గవర్నమెంట్లో కూడా పనిచేస్తారు. సో నేనేమంటానంటే ఏ పబ్లిక్ మనకి గవర్నమెంట్ అఫీషియల్స్ అయినా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి, అదేవిధంగా గవర్నమెంట్కి అనుకుని యాజ్ పర్ లా పనిచేస్తే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది రాదు. అలా లేని వాళ్ళకి ఒక చిన్న ఇబ్బందులు అవుతున్నాయి. అది ఒక 10% ఉండాలి తప్పించి అది పెద్ద నెగ్లిజిబుల్.